హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఈజీగా టేస్టీగా ఎగ్ రైస్ని ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, మినప్పప్పు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసేసుకొని దాంట్లోని కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకున్న తర్వాత పసుపు వేసుకొని కలిపేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకోండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసేసుకోండి. చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. సో అది మంచిగా కలిపేసుకొని అందులోనే కారము, ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి. మంచిగా కాసేపు అయితే మూత పెట్టి మగ్గనివ్వండి. సో ఇది మంచిగా మగ్గిన తర్వాత అందులోనే ఒక 3 ఎగ్స్ ఆర్ 2 ఎగ్స్ వేసేసుకొని అలా కాసేపు మూత పెట్టండి. దాని తర్వాత ఇది తీసి లైట్గా కలపండి, మొత్తం కలిపేయొద్దు. మీరు మొత్తం చిన్న చిన్నగా ఎగ్స్ కావాలంటే చిన్న చిన్నగా కలిపేసుకోండి మొత్తము. సో అలాగే ఉండని అంటే లైట్గా కలపండి. సో అది మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం రైస్లో వేసేసుకొని కలిపేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకొని సాల్ట్ తక్కువ పడితే మరి వేసుకోండి. మళ్ళీ దాన్ని పొయ్యి మీద పెట్టి వేడి చేసుకోవడమే. ఈజీగా అయితే ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. చూడండి, చాలా అంటే చాలా బాగుంది, టేస్టీగా ఉంది. సో మీరు ట్రై చేసి చూడండి ఇలా ఎప్పుడైనా. చాలా బాగుంది టేస్ట్ అయితే ఎగ్ రైస్. సో మీరు ట్రై చేసి చూడండి. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.